పెద్ద నదీ తీరంలో ఉన్న ఒక పెద్ద వృక్షంలో ఒక కోతి నివసించేది. ఆ వృక్షం పుల్లలతో, కొత్త కొత్త మజ్జిగ పండ్లతో నిండి ఉండేది. కోతి రోజూ ఆ పండ్లు తినేసి ఆనందంగా జీవించేది. అదే నదిలో ఒక మగరమచ్చి నివసించేది. అది రోజూ కోతిని చూసి ఆశగా చూస్తూ ఉండేది. ఒకరోజు మగరమచ్చి కోతిని అడిగింది, అయా కోతిగారు, మీరు తినే పండ్లు ఎంతో రుచిగా కనిపిస్తున్నాయి. నాకు కూడా కొంత ఇవ్వగలరా? కోతి నవ్వుతూ, అవును, కాని నీవు నీటిలో ఉంటావు, నేను చెట్టు మీద. నేను నీకు ఎలా అందిస్తాను? అప్పుడు మగరమచ్చి ఓ వినూత్న ఐడియా చెప్పింది. నీవు రోజూ కొంత పండ్లు నా మీద వేసివేయి. నేను వాటిని తీసుకెళ్ళి నా కుటుంబానికి కూడా ఇస్తాను. కోతి దయగల హృదయంతో అంగీకరించి ప్రతిరోజు పండ్లు వేసి మగరమచ్చికివ్వడం మొదలుపెట్టింది. మరొక వైపు మగరమచ్చి ఆ పండ్లు తిని సంతోషించేది. ఒకరోజు మగరమచ్చి తన భార్యకి ఆ పండ్ల రుచి చూపించింది. ఆమె ఆ పండ్ల రుచి తిన్న వెంటనే ఆశ్చర్యపోయింది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. మరి ఈ పండ్లు తినే కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో కదా! దయచేసి ఆ కోతిని ఇక్కడికి తీసుకురా. దాని గుండెను తినాలని ఉంది. మగరం చేప ఎంత ప్రయత్నించినా తన భార్య మాటకి వ్యతిరేకంగా చెప్పలేక కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మగరం చేప కోతిని ఇలా అనింది, స్నేహితుడా, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. నేను నీకు మా ఇంటి దగ్గర మా కుటుంబంతో పరిచయం చేయాలనుకుంటున్నాను. నీవు నా పైకి ఎక్కి వస్తే నేను నిన్ను మా తీరానికి తీసుకెళ్తాను. కోతి కొంత సందేహంతో, నీ ఇంటికి వస్తే అక్కడ నాకు తినేందుకు ఏమైనా ఉందా అని అడిగింది. మగరం చేప, అవును, మా ఇంట్లో పండ్లు, తీపి పదార్థాలు అంతా ఉంది. నువ్వు స్నేహితుడివే కదా? కోతి ఆశతో అంగీకరించి మగరం చేప పైన ఎక్కింది. మధ్య నదిలోకి వచ్చినప్పుడు మగరం చేప నిజం చెప్పింది. నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండెను తినాలనుకుంటోంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. ఇది విని కోతి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కాని తన తెలివిని ఉపయోగించి ఇలా అంది, ఓ, నాకు ముందే చెప్పవలసింది. నేను నా గుండెను చెట్టుమీదే ఉంచేశాను. ఎందుకంటే నీటిలో తడిస్తే నాశనమవుతుందని భావించాను. ఇప్పుడు నన్ను తిరిగి తీసుకెళ్ళు. నేను నా గుండె తీసుకుని వస్తాను. మగరం చేప అజ్ఞానం వల్ల ఆ మాటలను నమ్మింది. వెంటనే కోతిని తిరిగి చెట్టు వద్దకు తీసుకెళ్ళింది. కోతి ఒక్కసారిగా పైకి దూకి చెట్టెక్కింది. అప్పుడే నవ్వుతూ కోతి, ఓ మగరమ్మచ్చా, నీలాంటి మోసగాళ్ళు స్నేహితులు కావాలని నేను కోరుకోను. నేనే నిన్ను మోసగొట్టాను. ఇకపై నన్ను మరిచిపో. అప్పటినుంచి మగరం చేప మోసాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ మౌనంగా జీవించేది.